మన ప్రభుని యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 1వ వచనము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కారణము ఆయన కృప నిరంతరము మన ఎడల ఉన్నది కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో మనము చూసినటువంటి మాటలు మనకు తెలుసు. అపోస్తలుడైన పౌలు గారు, మీరు ప్రతి విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అక్కడ రాయబడినటువంటి మాట మనకు తెలుసు. ఇట్లాగా ఇజ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ వారి ఎడల చేసినటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి. 135వ అధ్యాయంలో చూస్తే 3వ వచనంలో, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పాటు చేసుకునేను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడని, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతియు జరిగించేవాడు. బుద్ధిగంతం నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. ప్రతీది ఇలాగా దేవుడు వారి నిమిత్తము సిద్ధపరిచినటువంటిది ప్రతీది ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత సమస్త దేవతల కంటే గొప్పవాడని సృష్టి గురించి చెబుతూ ఉన్నాడు. ప్రతిదీ వివరిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. ఇక్కడ దేనిని ఆధారము చేసుకున్నాడంటే, ఇజ్రాయెల్ ప్రజలకు ఆపోజిట్గా శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు హతము చేస్తూ వచ్చినాడు. హతము చేసి, ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, మీరు దేవుని స్తుతించుడి, దేవుని గణపరచుడి, మీరు ఎలాంటి వారు విగ్రహారాధన చేసేటువంటి వాటి వైపు వెళ్లకుండా ఉండాలి అని కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు మనకు తెలుసు. ఇక్కడ 15వ వచనం, 135 15 అన్యజనుల విగ్రహములను, వెండి బంగారములు, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులు ఉండేవి ఎనియు, వాటి నోళ్ళలో ఊపిరి లేశమైనను లేదు. వాటి చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారందరూ వాటితో సమానులగుదురు. ఇజ్రాయేలు వంశములారా, యెహోవాను సన్నుతించుడి, అహరోను వంశములారా, యెహోవాను సన్నుతించుడి, లేవి వంశములారా, యెహోవాను సన్నుతించుడి, యెహోవా యందు భయభక్తుల వారా, యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సీయోనుల నుండి సన్నుతించునబడును గాక, యెహోవాను స్తుతించుడి. ఈ మాటలను వివరిస్తూ, యెహోవా దయాళుడయ్యా, మన ఎడల దయ చూపించినటువంటి వాడు కాబట్టి సమస్తము జనులందరూ, ఇజ్రాయేల్ ప్రజలందరూ ఇలాగ దేవుణ్ణి ఆరాధించాలి. విగ్రహారాధన చేయటానికి వీలు లేదు. అవే ఒట్టి విగ్రహములే, ఊపిరి లేనటువంటివి, జీవము లేనటువంటివి. కాబట్టి వాటిలో ఏమీ ఉండదు. కాబట్టి మన దేవుడు దయాళుడు, మన ఎడల అనేకమైనటువంటి ఉద్దేశాలు, సంకల్పాలు దేవుడు కలిగినటువంటి దేవుడు. ఆయన దయ మన ఎడల నూతనముగా పుట్టుచున్నది. కాబట్టి మనము దేవుని ఆరాధించేవారముగా, దేవుని స్తుతించేవారముగా, దేవుని గణపరిచేవారముగా ఉండాలి అని కీర్తనకారుడు ఇక్కడ తన భావమును వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు, మీరు విగ్రహారాధన వైపు వెళ్ళకూడదు, విగ్రహాల వైపు మీ మనస్సును ఉంచకూడదు. దేవుడు దయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన దయ మన ఎడల ఎంతో చూపిస్తూ ఉన్నాడు. దినదినము దయా వాత్సల్యత మన పైన కుమ్మరిస్తూ ఉన్నాడు. మనకు నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన దయాళుడు, దయా వాత్సల్యత కలిగినటువంటి వాడు. కాబట్టి మన దేవుడు దయగలిగినటువంటి దేవుడు, దయా వాత్సల్యత కలిగినటువంటి వాడు, నూతనముగా దయను చూపించేటువంటి దేవుడు. కాబట్టి మనము ఇందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన విగ్రహారాధన వైపు వెళ్ళకూడదు, మన ఇష్టమైనటువంటి జీవితం వైపు వెళ్ళకూడదు, మన సొంత కోరికల వైపు వెళ్ళకూడదు. దేవుని ప్రణాళికలోనే ఉండాలి. దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు, తన బిడ్డను యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. అందును బట్టి మనం అందరము దేవుని స్తుతించే వారముగా, ఆరాధించే వారముగా ఉండాలి. మనకి
ఆపోజిట్గా ఉన్నటువంటి వారు, మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు, ప్రతి దానిని దేవుడు తొలగించినాడు. తన బిడలముగా తన యొక్క స్వకీయ సాంపత్యముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమస్తము సృష్టిని మన కొరకే చేస్తూ వచ్చినాడు. ప్రతి ఒక్క రాజును ఓడిస్తూ వచ్చినాడు. ప్రతి ఒక్కటి మన కొరకే, జ్యోతులను, ఆకాశ పక్షులను, జంతువులను, అనేకమైనటువంటి వాటిని మన కొరకే దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు, మన కొరకే చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనము విగ్రహారాధన వైపు వెళ్ళకూడదు. సృష్టికర్తను మరిచిపోయి సృష్టిలో ఉన్నటువంటి దాని వైపు వెళ్ళకూడదు అని కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు మనము అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజుల్లోనే విగ్రహారాధన చేసేటువంటి వారు. మోషే ఆ కొండపైన దేవుని ఆజ్ఞ నిమిత్తం వెళ్ళినప్పుడు, వాళ్ళు మోషే రాకడ నిమిత్తము కొద్దిగా ఆలస్యమైనప్పుడు అహరోను ద్వారాగా ఒక దూడను చేయించుకొని పూజించినటువంటి వారుగా ఉన్నారు. తినుటకు త్రాగుటకు లేచినటువంటి వారుగా ఉన్నారు. విచ్చలుగా భయంకరంగా తిరిగినటువంటి వారుగా ఉన్నారు. అందుకని అప్పటి నుంచి విగ్రహారాధన మొదలవుతూ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలలో భయంకరముగా విగ్రహారాధన చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. పోత విగ్రహములు చేసుకొని పూజించేటువంటి వారుగా ఉన్నారు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిలో ఉన్నటువంటి దాన్ని పూజించేటువంటి వారుగా ఉన్నారు. అందుకని కీర్తనకారుడు, అయ్యా మీరు విగ్రహారాధన వైపు వెళ్ళకూడదు. అవి కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, చెవులని వినలేవు, వాటికి జీవం లేదు. వాటిని పూజించేటువంటి వారు వాటి వంటి వారే. కాబట్టి ఇశ్రాయేలు వంశములారా, లేవి వంశములారా, యాజకులారా, దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని ఆరాధించాలి. దేవుని దయ మన ఎడల ఎంతో కనపరుస్తూ ఉన్నాడు, ఎంతో రుజువుగా ఉన్నది. ఆయన కృప నిరంతరము మనకు తోడుగా ఉన్నది. కానీ మనమే దేవుని విడిచిపెట్టినటువంటి వారముగా ఉన్నాము. దేవుడు మన ఎడల దయను చూపిస్తూనే ఉన్నాడు. దినదినము దయను, వాత్సల్యతను చూపిస్తూనే ఉన్నాడు. దేవుని కృపను చూపిస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క కనికరమును చూపిస్తూనే ఉన్నాడు. దేవుని మంచితనమును చూపిస్తూనే ఉన్నాడు. మనము దేవుని దయను కోల్పోకుండా ఉండాలి. మనము దేవుని కృపను ఆధారం చేసుకొని నిత్యము దేవుని స్తుతించి కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. దేవునికి రుణాస్తులముగా జీవించేటువంటి వారముగా ఉండాలి. దేవునికి అనుగుణముగా దేవుని అడుగుజాడలలో జీవించేటువంటి వారముగా ఉండాలి. ఇందును బట్టి మనము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. ప్రతి దాని విషయమై దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దావీదు గారు కూడా, నేను దినమునకు 7 మార్లు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను, 3 మార్లు. అలాగా దావీదు గారు కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించినటువంటి వాడే, దేవుని ఆరాధించినటువంటి వాడు. ప్రతి దాని విషయమై దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించినటువంటి వాడు, ప్రతి దాని విషయమై దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడు. అపొస్తలుడైన పౌలు కూడా, మనము ప్రతి దాని విషయమై దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ప్రతి దాని నిమిత్తము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే బొద్దులమై ఉన్నాము అని అపొస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు మనము తెలుసు. మనము దేవుని యొక్క కృతజ్ఞతలు మరిచిపోతాము. దేవుడు చేసినటువంటి మేలును మరిచిపోతాము. దేవుడు చేసినటువంటి ఉపకారమును మరిచిపోతాం. దేవుడు ఏ స్థితిలో నుంచి మనల్ని ఏ స్థితిలోనికి తీసుకొచ్చినాడో మరిచిపోతాం. ఇశ్రాయేలు ప్రజల వలె అక్కడ ఫరో యొక్క బానిసత్వంలో వెండి చాకిలతో ఉన్నప్పుడు వారు మరిచిపోతూ వచ్చినారు, దేవుని మరిచిపోతూ వచ్చినారు. వాళ్ళు ఉన్నటువంటి స్థితి, ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థితిలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చి వారిని బయటకు తీసుకొచ్చినాడు, మరిచిపోతూ వచ్చినారు. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించలేనటువంటి జీవితంతో జీవించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మనము అలాగ ఉండటానికి వీలలేదు. ప్రతి దాని విషయమై దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రతి దాని విషయమై మనము దేవుని ఆరాధించే వారమే కానీ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి వారముగానే ఉండాలి. కానీ మనము సనిగేటువంటి వారముగా, వణిగేటువంటి వారముగా ఉండటానికి వీలు లేదు. ఇశ్రాయేలు ప్రజల మాదిరిగా మనము చేసినటువంటి మేలులు మరిచిపోయేటువంటి వారముగా ఉండకూడదు. అందుకని దావీదు భక్తుడు 103వ కీర్తన 1, 2, 3 వచనాల్లో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము, నా ప్రాణమా సన్నిధించుము, దేవుని ఆరాధించుము, గణపరచుము అని అంటున్నటువంటి మాటలు చూడండి. గమనించినంటే దేవుని వాక్యం ఎంత జుంటి తేనెల కంటే ఎంతో మధురమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ పాపములో ఉన్నటువంటి వాడికి, దేవునికి కృతజ్ఞత భావము లేనటువంటి వాడికి, దేవుని ఆరాధించలేనటువంటి వాడు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వాడికి దేవుని వాక్యం ఎప్పుడు కష్టముగానే ఉంటుంది, ఎప్పుడు అది బాధకరముగానే ఉంటుంది.
అది ఎప్పుడు గాయపరిచేదిగానే ఉంటుంది. కానీ దేవునికి వచ్చి చూస్తే, దేవుని మేలును అనుభవిస్తే, దేవునిని మరిచిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితమే వేరు. పరలోక రాజ్యము యొక్క అనుభవము, వైభవము చూసేటువంటి వారముగా మనము దినదినము మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగబడేటువంటి వారముగా ఉంటాము. ఇక్కడ కీర్తనకారుడు ఇశ్రాయేలు ప్రజలను ఆధారం చేసుకొని ఒకవేళ దేవుని దయను మర్చిపోతారేమో, దేవుని యొక్క సంకల్పాలను మర్చిపోతారేమో, దేవుడు దయాళుడు మన ఎడల దయ చూపించినాడు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాము అని కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని దయ వలనే ఈ విధంగా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని దయ వలనే ఇలాగా మనము ఉన్నటువంటి వారముగా ఉన్నాము. మనం ఏ స్థితిలో వచ్చినామో ఆ స్థితిని మర్చిపోకూడదు. ఆ దయను దేవుడే మన కొరకు చూపించినటువంటి దయను మర్చిపోకూడదు. కాబట్టి ఆ దయను ఆధారం చేసుకొని నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి. అదే దేవుడు మర్చిపోతే మనము జీవితము మన ఏ స్థాయిలోకి వెళ్ళిపోయేదండి? పాపంలో కలిసిపోయే వాళ్ళము, లోకంలో కలిసిపోయే వాళ్ళము, ఇష్టానుసారంగా జీవించేటువంటి వారము. మన బ్రతుకు ఎవరు కూడా మార్చలేరు, నిత్య నరకానికి వెళ్ళిపోయేటువంటిదిగా ఉండేది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఏ స్థితిలో ఉంచి వచ్చినామో ఆ దేవుడు మనకు ఏ విధంగా దయను చూపించినాడో ఆ దయను జ్ఞాపకం చేసుకొని నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాగ దేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిసిన ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. ప్రతి మాటను బట్టి వందనాలు. మీ దయ మా ఎడల ఎంతగానో దినదినము చూపిస్తున్నందుకు వందనాలు. మీ వాత్సల్యత చూపిస్తూ ఉన్నందుకు వందనాలు. మేము ఏ స్థితిలో నుంచి వచ్చినామో ప్రభువా, మా స్థితిని జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అది మరిచిపోకుండా నిత్యము మీరు చేసినటువంటి మేలుల ఉపకారాల జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువా నిత్యము మిమ్మల్ని ఆధారం చేసుకొని బ్రతికేటువంటి వారముగా మా అందరిని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.